హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. విన్నారు కదా, వెల్కమ్ బ్యాక్ టు శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. అది శ్రీత చెప్పాలనుకుంటున్నా. నేను ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా? మాట్లాడు. ఇప్పుడు నేను కటింగ్ ఎత్తా చూడు. కటింగ్కి వెళ్తావా? ఏమైంది నీ హెయిర్? నా హెయిర్ డర్టీగా ఉంది. ఓకే, అందుకని కటింగ్కి వెళ్తున్నావా? I don't care. Okay. That's a brave. You're brave, yes. శ్రీతాని ఇప్పుడు కటింగ్కి తీసుకెళ్తున్నాం అనమాట, బార్బర్ షాప్కి. ఎస్, శ్రీత చాలా బ్రేవ్. ఏడ్చకుండా కటింగ్ చేయించుకుంటానని చెప్పింది. చూద్దాం, వీడియో తీస్తాను, మీరు కూడా చూడండి. శ్రీత ఏడుస్తుందా ఏడవదా అని. శ్రీత చాలా ఏడుస్తుంది. అసలు కటింగ్ చేయించుకోవడానికి మొండికి పడింది, కానీ అలా అని జుట్టు కూడా వేసుకోదంట. సో అందుకని వారం నుంచి ప్రిపేర్ చేసి ఫైనలీ ఒప్పించాము. ఈరోజు కటింగ్ అయితే తీసుకెళ్తున్నాను. చూడాలి, దానికోసం చాలా చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగింది శ్రీత కటింగ్ కోసం. మీరు అనుకోవచ్చు కటింగ్ చేయించుకోవడము ఇది కూడా ఒక పెద్ద వీడియోనా, అది పోస్ట్ చేయాలా అని. జస్ట్ సరదాగా అండి. దాంతోపాటు ఇక్కడ సలూన్ ఎలా ఉంటుంది, ఎంత ఛార్జ్ చేస్తారు కటింగ్కి, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు తెలుస్తాయి కదా అని అనిపించింది. సరే, వీడియో చూద్దాం పదండి. ఇప్పుడు శ్రీతకి భయం వేస్తుందంట కటింగ్ చేయించుకోవడానికి. భయం అవుతుందా శ్రీత నీకు? ఎందుకు భయం? యు సెడ్ యువర్ ఎ బ్రేవ్ గర్ల్. చెప్పు శ్రీత, ఆర్ యు ఎ బ్రేవ్ గర్ల్? యువర్ స్కేరీ గర్ల్? బ్రేవ్. ఇప్పుడు శ్రీత ఏడిస్తే నో ఐస్ క్రీమ్, ఏడవకపోతే శ్రీతకి ఐస్ క్రీమ్. అవునా? And try. Yeah, you look this one. What? Hello. Chuda. Hello. What's this? It's Shrita. Oh, you beautiful. Yes. I did it. No more. Can I get that spray for a minute? Okay, she'll do it. She'll do it for me and she'll do it for you. Oh. Mom put mum. Not chain. Hand me the chain. Oh. Try. Yeah. So much spray for me. I'm getting Oh wet. my gosh. I'm getting wet. You wet. Chal. Please. Oh, okay. Wait here. Once again. Come on, spray. Okay, we'll do one thing. One more water. One time. Yeah. That's okay, Shrita. Okay. ఏం కాదు. నో అంటారు తెలుసా? ఓకే, మళ్ళీ అని పెట్టమని చెప్తాను. Okay. You look what? You look. Shrita, you should not do like that. You're a brave girl, Shrita. You're a brave girl. Okay, మళ్ళీ పెట్టండి. ఇదిగోండి, ఇంక ఇలాగే నడుస్తుందన్నమాట. దాన్ని పట్టుకొని కటింగ్ చేయించడం ఎంత కష్టం అంటే అంత కష్టము. అస్సలు కట్ చేయనివ్వదు అనమాట, కదులుతూనే ఉంటుంది. ఇంకా వాళ్ళు ఎంత ఎక్స్పర్ట్స్ అయినా వాళ్ళకు కూడా కొంచెం భయం వేస్తుంది కదా కట్ చేయడానికి. అయిపోయింది. ఓకే. ఇదిగో చూస్తున్నారు కదా, అసలు సైడ్ లాక్స్, తర్వాత వెనక ఫ్రంట్ సైడ్ అస్సలు ఫినిష్ చేయనివ్వలేదు. సెంటర్ పార్ట్ ఏదో అటు ఇటుగా కొంచెం కట్ చేసింది అనమాట. ఇంకో ఏడ్చింది. నేను ఇక్కడ అదే అడుగుతున్నాను, సైడ్ లాక్స్ తీస్తారా అంటే ఆమె అసలు చేయనివ్వట్లేదు, అవ్వదు అని చెప్పింది అనమాట. మళ్ళీ అదే ట్రై చేస్తున్నాను. ఒక్కసారి ఇక్కడ చూడు, నీట్గా చేయించుకుంటే బాగా వస్తుంది. చూడు ఇక్కడ చిన్నగా ఉంది నాన్న. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అందరు పిల్లలు ఇట్లనే ఉంటారా, శ్రీత మాత్రమే ఇట్లా ఉంటుందా అని. కొంతమంది ఎంత క్యూట్గా కూర్చొని చేయించుకుంటారు కటింగ్,
కానీ చాలా వరకు పిల్లలు కటింగ్ అంటే ఇట్లే సతాయిస్తారని అనిపిస్తుంది నాకు. మీ పిల్లలు ఇట్లే చేయించుకుంటారా లేకపోతే హ్యాపీగా కూర్చొని చేయించుకుంటారా? మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ ఎస్ అయితే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను మీతో పాటు. ఎంత గట్టిగా ఏడుస్తుందంటే అంత గట్టిగా ఏడుస్తుంది. షాప్ వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారు అనమాట. ఇండియాలో కూడా ఇలాగే చేసేది శ్రిత. కాకపోతే అక్కడ తెలిసిన షాప్ వాళ్ళు కాబట్టి పెద్దగా ఏం అనిపించేది కాదు. ఇది కొత్త షాప్ కదా, కొంచెం ఎంబారసింగ్గా అనిపించింది నాకు. కానీ ఏం చేస్తాం, తప్పదు ఇంకా పిల్లలు ఉన్నప్పుడు. ఇంకా మధ్యలో ఏమైందంటే ఇట్లా దిగేసి రోడ్ మీదకి పరిగెత్తుకొని వెళ్ళిపోయిందండి. మళ్ళీ ఆమెను వెళ్ళి వెనక్కి తీసుకొని వచ్చాను. ఇంకా వచ్చిన తర్వాత కటింగ్ చేయడానికి వాళ్ళు చాలా భయపడారు. ఇంకా వద్దులేండి అట్లా అని చెప్పారనమాట. ఇదిగోండి కటింగ్, అర్ధాబర్ధం కటింగ్లో ఇట్లుంది శ్రిత లుక్. మళ్ళీ ఇంటికి వచ్చాక కొంచెం ఫైనల్ టచ్అప్ చేసామన్నమాట నేను మా హస్బెండ్ కలిసి. అలాగే నేను ఐబ్రోస్ చేయించుకున్నాను. నేను ఐబ్రోస్కి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను. అయితే నాకు అది చేసేటప్పుడు అర్థమైంది వీళ్ళు థ్రెడ్డింగ్ చేయరు, వ్యాక్స్ చేస్తారని. నేను అడగలేదు, వాళ్ళు చెప్పలేదన్నమాట. తీరా వెళ్ళి కూర్చున్నాక తెలిసింది. ఇంకా సరే బుక్ చేసుకున్నాను కదా అని చేయించుకున్నాను. ఇక్కడ ఇలా కనిపిస్తుంది, కానీ చేయించుకునేటప్పుడు నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే సెన్సిటివ్ ప్లేస్ కదా కళ్ళు, మళ్ళీ ఏమైనా అయిపోతాయా అని అనిపించింది. బట్ వాళ్ళు చెప్పారనమాట, రెగ్యులర్గా మేము వ్యాక్సే చేస్తాము, థ్రెడ్డింగ్ చెయ్యమని చెప్పారు. అసలు థ్రెడ్డింగ్ చెయ్యరంట వాళ్ళు. సో మొత్తం ఇట్లా మనకి ఎక్స్ట్రా హెయిర్ ఉన్న దగ్గర అంతా వ్యాక్స్ అప్లై చేసేసి మనకి హ్యాండ్స్కి ఎలా వ్యాక్స్ చేస్తారో సేమ్ అదే ప్రాసెస్లో చేస్తారు. కానీ నాకు అనిపించింది స్మూత్ అయింది స్కిన్ కొంచెం అని అనిపించింది అనమాట దీనివల్ల. కానీ థ్రెడ్డింగ్ అంత పెయిన్ అయితే లేదు, ఈజీగానే అయిపోయింది. నాకైతే షేప్ వచ్చినట్టు కానీ అలా ఏం అనిపించలేదు. ఏదో ఓకే అంటే ఓకేగా ఉంది. అరే మాకు ఎంత అయింది అన్నది నేను మీకు చెప్పలేదు కదా. శ్రిత కటింగ్కి అప్రాక్సిమేట్లీ $15 ఛార్జ్ చేశారు. అట్లే నా ఐబ్రోస్కి కూడా $15 అనమాట. చూసారు కదా ఆస్ట్రేలియాలో మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నది. ఇంకా మన ఛానల్లో బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.